అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు మీకు తీరని కోరికలన్నీ తీరుతాయంటే మీరు నమ్ముతారా? సో నమ్మకపోతే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అకౌంట్‌ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అయిపోండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని మీరైతే కామెంట్ చేశారంటే మీకున్న కోరికలు కూడా తీరిపోతాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డివోషనల్ వీడియో. సో ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అది వచ్చేసి ఏంటి అంటే వారాహి మాత నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఆ నవరాత్రులలో మీరు ఎలా పాటించాలి, ఎలా పూజ చేయాలి, ఎలా అమ్మవారి అనుగ్రహం పొందాలనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ అమ్మవారు వచ్చేసి మనకు లలితాదేవి సైన్యంలో ఈమె సైన్యాధ్యక్షురాలు. సో ఈమెని మనము ఈ అమ్మవారిని పూజించినాము అంటే మనకు ఏదైనా సరే ఖచ్చితంగా మనకు ఏదైనా తీరని కోరికలు ఏవి ఉన్నా కూడా ఈ అమ్మవారు అయితే మనకి తీరుస్తుంది. సో ఈ అమ్మవారిని మనము చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా భక్తితో పూజించామంటే మన కోరికలు అయితే తీరుతాయి. ఆ కోరికలు ఏంటి అంటే మనకు జాబ్ రాకపోయినా, అండ్ ఇప్పుడు మన లాంటి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావడం లేదు, సో అవి తీరుతాయి. దానికోసం కూడా పూజ చేయొచ్చు. అండ్ అండ్ కష్టాలు, బాధలు, భయాలు, కుటుంబ కలహాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నిటినీ తీర్చమ్మ, మమ్మల్ని కాపాడు, మా కోరికలు తీర్చు అని మనమైతే మాకు సుఖం కావాలి, శాంతి కావాలి, అండ్ మేము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలి అని మనం చేశాము అంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే మన కోరికలు అయితే నెరవేరుస్తుంది. సో ఈ అమ్మవారిది చాలా మంది నైట్ అయితే పూజ చేయడం చేస్తారు, కానీ డే కూడా పూజ చేయొచ్చు. ఆ అమ్మవారిని ఎప్పుడు చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి. సో ఈ అమ్మవారిని పూజించినామంటే మనకు విజయాన్ని ఇంకా ధైర్యాన్ని మనకు వచ్చేలాగా చేస్తుంది. సో అలా అని ప్రతి ఒక్కరు చెప్పారు. ఈ అమ్మవారిని పూజించిన తర్వాత మా లైఫ్ చాలా బాగుంది, చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాం మేము, అండ్ ఈ బాధలన్నీ పోయి మేము చాలా ధైర్యంగా ఉన్నాము అని అయితే చాలా మంది అయితే చెప్పారు. అండ్ కొంతమందికి తీరని కోరికలు ఈ అమ్మవారిని పూజించిన తర్వాత ఆ కోరికలు అయితే తీరాయని కూడా చెప్తున్నారు. జాబ్ రాని వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్తున్నారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయిందని చెప్తున్నారు. సో ఈ అమ్మవారి ముఖం ఎలా ఉంటుంది అంటే వరాహ ముఖం ఉంటుంది కదా,